హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం దృశ్యం 3 మూవీ గురించి మాట్లాడుకుందాం. మూవీ చూసినంతసేపు ఒక్కటే ఫీలింగ్, మనం వెంకటేష్ గారిని చాలా మిస్ అయ్యా. బట్ ఫ్యూచర్ లో ఈ సినిమా రీమేక్ అవడం కష్టం అనిపించింది. సో ఒరిజినల్ వెర్షన్ చూసేయడం కూడా కరెక్ట్ డెసిషనే. మనది న్యూ ఛానల్ కాబట్టి మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ అండ్ మోటివేషన్ కూడా. సో కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. మూవీ రివ్యూలోకి వెళ్తే లాస్ట్ 2 పార్ట్స్ లాగే ఇది కూడా సేమ్ కాన్సెప్ట్ తోనే స్టార్ట్ అవుతుంది. ఈసారి కూడా మోహన్ లాల్ గారు యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ లో అనిపించింది. మీనా గారు అండ్ మిగతా క్యారెక్టర్స్ అందరూ నేచురల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఫస్ట్ 2 పార్ట్స్ లో పోలీస్ తో మైండ్ గేమ్ ఆడిన మన హీరో ఇప్పుడు మీడియా కూడా యాడ్ అవుతుంది. కేసు ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది అనుకున్న టైంలో మీడియా మళ్ళీ ఓల్డ్ కేసుని తవ్వి పోలీసు దగ్గరికి తీసుకెళ్తది. అక్కడ నుంచి టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం స్టోరీ బిల్డప్ చేస్తూ డైరెక్టర్ కొన్ని స్ట్రాంగ్ మూడ్లు వేస్తారు. కొన్ని సీన్స్ స్లోగా అనిపించిన సస్పెన్స్ మాత్రం మెయింటైన్ చేశారు. బట్ సెకండ్ హాఫ్ నుంచే అసలు గేమ్ స్టార్ట్ అవుతుంది. ఆ ముళ్ళన్నీ ఒక్కొక్కటి విప్పే విధానం, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సీన్స్, ఇంట్రాగేషన్ మూమెంట్స్, ఎస్కేప్ ఎలిమెంట్స్ అన్ని చాలా గ్రిప్పింగ్ గా ఉంటాయి. ఎస్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్ల ప్రతి క్రైమ్ సీన్ ఇంకా ఇంటెన్స్ గా ఫీల్ అవుతుంది. డైరెక్టర్ కంప్లీట్ స్టోరీని ఇంట్రెస్టింగ్ గా క్యారీ చేయడంలో సక్సెస్ అయ్యారు. కానీ మన తెలుగు ఆడియన్స్ మాత్రం మూవీ అంతా ఈ సీన్ లో మన వెంకటేష్ గారు ఉంటే నెక్స్ట్ లెవెల్ ఉండేదనే ఫీలింగ్ వస్తూనే ఉంటది. స్టిల్ మోహన్ లాల్ గారికి తెలుగు ఆడియన్స్ కి మంచి కనెక్ట్ ఉంది కాబట్టి డెఫినెట్ గా ఒక్కసారి ట్రై చేయొచ్చు. ఫాస్ట్ పేస్డ్ క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళకి ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా అనిపించవచ్చు. బట్ ఓవరాల్ గా గుడ్ సస్పెన్స్ థ్రిల్లర్, ఫ్యామిలీతో కలిసి కంఫర్టబుల్ గా చూడొచ్చు. నా రేటింగ్ వచ్చేసి 3/5. సో వీడియో ఎక్కడ దాకా చూస్తే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.